కువైట్ మీద, ఖతార్ మీదన, అలాగే ఒమన్ మీదన దాడులకు పాల్పడింది ఇరాన్. ఇక్కడ సమస్య ఏంటంటే ఇరాన్ అనేటటువంటి దేశం ప్రతీకార దాడులు చేయాలి. ఎందుకు? అమెరికా నిన్న పెను విధ్వంసం సృష్టించింది కాబట్టి. ఎవరి మీద చెయ్యాలి? అమెరికా మీద చెయ్యాలి. అమెరికా యుద్ధ నౌకలు అక్కడే ఉన్నాయి, అమెరికా యుద్ధ విమానాలు అక్కడే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో కూడా ఇరాన్కి తెలుసు. తెలియనంత అమాయకత్వంలో ఏమీ లేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎయిర్ బేసులు ఏమీ లేవు. చెత్తా చెదారం, ఏదైతే మనం ఇల్లు ఖాళీ చేసినప్పుడు వదిలిపోయేటటువంటి ఖాళీ సామాన్లు ఏవైతే ఉన్నాయో అట్లాగే. ఈవెన్ ఒక్క సైనికుడు కూడా లేదు. వాళ్ళందరినీ ఎక్కడ దాచారో కూడా ఇరాన్కి తెలుసు. కానీ వాళ్ళ జోలికి పోవట్ల. ఎందుకంటే ఏదో తమ దేశంలో ఉన్నటువంటి ఉన్మాద శక్తులని సంతృప్తి పరిచేందుకోసం స్టేట్మెంట్ ఇవ్వడం తప్పించి నేరుగా అటాక్ చేస్తే గనక అమెరికా దళాలని చంపిన, అమెరికాకి సంబంధించినటువంటి సైన్యాన్ని చంపిన, అమెరికా మీద దాడులు చేసిన, అమెరికన్ షిప్స్ను ధ్వంసం చేసిన 1కి 1000 మిస్సైళ్లతో విరుచుకుపడుతుంది అది. కాబట్టి ఇక్కడ తన దేశంలో ఉన్నటువంటి తన ప్రజల దగ్గర హీరోయిజం చెలాయించడం, అదే సందర్భంలో గల్ఫ్ దేశాలని బెదరేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం. ఇదివరకు సౌదీ అరేబియా, దుబాయ్ల మీద కిందసారి భారీగా దాడులు చేసి ఈ మధ్య కాలంలో ఎందుకని ఖతార్, నేను కువైట్ ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తుంది? సౌదీ అరేబియా, దుబాయ్ వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు కాబట్టి. అంటే యుద్ధాన్ని రౌడీజానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉంది ఇరాన్.